మెయిన్గా గాంధీ గారు. సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఈవినింగ్ నా లిస్ట్లో లేదండి. నేను యాక్చువల్లీ రవీంద్ర భారతిలో ఒక హ్యాండిక్యాప్ వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. పాపం పిల్లలందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ప్రసాద్ అంటే ఆర్పి అంటాం, రాజేంద్ర ప్రసాద్ అంటాం, హీరో వాళ్ళ తండ్రి. నాకు ఇప్పుడు కాదండి, ఆయన దాదాపు 30 సంవత్సరాలు అనుకుంటాను. 30 సంవత్సరాల నుంచి అతన్ని నేను ఒక డాన్సర్గా చూశాను. నాతో చాలా సినిమాలు నాకు డాన్స్ కంపోజర్గా, డాన్స్ అసిస్టెంట్గా చేశాను. దాని తర్వాత యాక్టర్గా కూడా ఆయన చూశాను. దాని తర్వాత డైరెక్షన్ చేశాడు, డైరెక్షన్లో కూడా నేను చేశాను. సో దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆయన మొన్న ఫోన్ చేసి ఈ పిక్చర్ ప్రారంభం రోజు మీరు రావాలి అన్న, మీరు దీనికి క్లాప్ కొట్టాలి, స్విచ్ ఆన్ చేయాలంటే ఆ రోజు కూడా వేరే ప్రోగ్రామ్ ఉంటే వచ్చాను. ఎందుకంటే ఈ పిక్చర్లో ఆయన పిల్లలు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు హీరోగా. సో ఇండస్ట్రీకి ఎంతో కష్టపడి ఆయన సర్వీసెస్ ఇచ్చిన ఒక వ్యక్తి. ఎంతోమంది హీరోస్కి అంటే సాంగ్స్లో ఏంటంటే ఆయన కంపోజ్ చేసి అంటే డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా అలా చాలా చేశారు ఆయన. డైరెక్షన్లో కూడా ఎంతోమంది కళాకారులకి, ఎంతోమంది టెక్నీషియన్స్కి ఆయన అవకాశం ఇచ్చారు. సో ఆయన పిల్లలు వస్తున్నారంటే తప్పనిసరిగా మనం వచ్చి ఆ పిల్లలు బాగా లైఫ్లో ఎదగాలి, మంచి పేరు రావాలి అని చెప్పేసి షూటింగ్ రావడం జరిగింది. కానీ ఇంత ఫాస్ట్గా పిక్చర్ అయిపోతుందని చెప్పేసి నేను అనుకోలేదు. పిక్చర్ కొంచెం టైం పడుతుంది అనుకున్నాను, కానీ చాలా బాగా ఫాస్ట్గానే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ పిక్చర్ని కంప్లీట్ చేశారు. సో ముందు దానికి టీంకి, ఎంటైర్ టీంకి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. వాళ్ళు కోఆర్డినేషన్ ఉంది కాబట్టి చేయడం జరిగింది. సో ఈ పిక్చర్ అంటే స్టోరీ గురించి కానీ అవన్నీ నాకేమీ తెలియదండి. నాకు అవన్నీ ఏమి అడగలేదు. నేను ఆ రోజు వచ్చాను, ఒక 1 hour ఉన్నాను, వెళ్ళిపోయాను. సో ఏది ఏమైనా ఈ పిక్చర్ మంచి సక్సెస్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఆ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళు ఫాదర్ మదర్ బ్లెస్సింగ్స్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడానికి ముందు నేను జస్ట్ ఇక్కడ వచ్చి ఎర్లీగా వచ్చినప్పుడు ఒక సంజు వచ్చి ఒక ఆయన బాక్సింగ్ చేశాడు. సో వెరీ ఇంట్రెస్టింగ్ సంజు, యువర్ పర్ఫార్మెన్స్. అంటే నువ్వు చేసింది నేను చేయలేను. నేను ఒకవేళ చేశానంటే వీధిలో ఉన్న కుక్కలన్నీ అరుస్తాయి. ఓకే, అది చాలా టాలెంట్, గిఫ్ట్ మీకు అది ఉంది. సో దాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని అంటే ఈ జర్నీ ఏంటంటే ఇది చాలా విచిత్రమైన జర్నీ అండి. జర్నీ గురించి ఎందుకు చెప్తానంటే తర్వాత డాక్టర్ గారు బంటి గారు వచ్చారు. డాక్టర్ బంటి గారికి భగవంతుడు ఇంకో గిఫ్ట్ ఇచ్చారు, సింగింగ్ ఇచ్చారు. అందుకే మార్నింగ్ రోగాలు, సాయంకాలం రాగాలు అన్నాడు ఆయన. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే భగవంతుడు గిఫ్ట్ ఇచ్చున్నారండి. ఇట్స్ ఓన్లీ ఫర్ అస్ టు ఓపెన్ ద గిఫ్ట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో మనం వేరే వాళ్ళలాగా కంపేర్ చేసి నాకు అది కావాలి ఇది కావాలంటే జరగదు. బీ హ్యాపీ విత్ యువర్ ఓన్ గిఫ్ట్, ఎంజాయ్ ద గిఫ్ట్. సో అట్లా నేనేమంటానంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటున్న ప్రతి ఒక్కరు ఈరోజు ఇండస్ట్రీకి రావడమే అది పెద్ద ఒక మిరేకల్. వచ్చిన తర్వాత ఒక అవకాశం రావడం అది ఇంకో మిరేకల్. సో దాన్ని మనం యూజ్ చేసుకొని ముందుకెళ్ళడం. సో ఇండస్ట్రీ అనేది చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ మై 46th year. ఐ హావ్ కంప్లీటెడ్ 700 ఫిలిమ్స్, 10 లాంగ్వేజెస్లో చేశాను, 100 సినిమాలు తెలుగులో చేశాను, కవిత గారితో చాలా సినిమాలు చేశాను. సో ఇట్స్ ఎ వెరీ సర్ప్రైజింగ్ జర్నీ. నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని, ఇందాక కూడా గాంధీ గారు చెప్పారు, మై మదర్ వాజ్ ఎ ప్రొఫెసర్, తర్వాత షీ బికేమ్ ఏ ప్రిన్సిపల్ ఇన్ అ కాలేజ్ ఇన్ చెన్నై. ఫాదర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్. ఇండస్ట్రీలో సంబంధం లేదు, ఏమీ తెలియదు, యాక్టింగ్ తెలియదు, బట్ సినిమా ఫీల్డ్కి వచ్చి యాక్టింగ్ నేర్చుకొని, షూటింగ్ చేస్తూ యాక్టింగ్ నేర్చుకుని ఇప్పుడు ఎట్లా బంటి గారు మార్నింగ్ రోగాలు సాయంత్రం రాగాలు అన్నారు, అట్లా మార్నింగ్ నేను షూటింగ్ చేసుకొని సాయంకాలం నేను సినిమాలు చూసి నేను అంటే ఇప్పుడు చెన్నైలో ఏంటంటే కోడంబాకం ఏరియా సరౌండెడ్ నంబర్ ఆఫ్ థియేటర్స్, స్టూడియోస్ అండ్ థియేటర్స్ కోడంబాకంలో. రోజు సాయంత్రం ప్యాకప్ అయిపోతే లేదా నైట్ షో ఒక పిక్చర్ కంపల్సరీగా ఎవ్రీడే, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఏదో ఒకటి చూసి ఇంటికి వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ మళ్ళీ నాకు షూటింగ్ స్టార్ట్ అయిన 10వ రోజుకి తెలిసింది ఏంటంటే మనం ఇంట్లో డాన్స్ చేస్తున్నట్టు డాన్స్ చేస్తే కుదరదు, డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ చిత్ర అని చెప్పి తంగప్పన్ మాస్టర్ ఉండేవారు, కమలాసన్ గారు మాస్టర్, తంగప్పన్ మాస్టర్ గారు. సో తంగప్పన్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన ఆశీర్వాదంతో మార్నింగ్ 5 to 6 డాన్స్ క్లాస్, ఇంటికి వచ్చేసి స్నానం చేసి షూటింగ్ అయిన తర్వాత
సినిమా, ఇట్లా 3 months ఫస్ట్ ఫిలిం స్విమ్మింగ్ పూల్ తమిళ్లో చేసిన డైరెక్టర్ టిఆర్ రామన్ అని చెప్పి. సో ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్న సమయంలో నాకు వరుసగా 4-5 సినిమాలు రావడం, సో వెళ్ళడం. సో ఇదంతా ఒక మిరకల్ని అంటున్నాను. మిరకల్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్ అండి. మనం వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. మనం వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద మిరకల్. అంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటాయి. లైఫ్ అంటే అదే అప్ అండ్ డౌన్ ఉంటుంది. అది తీసుకోవాలి, తట్టుకోవాలి. సో లైఫ్లో నాకు అప్స్ అండ్ డౌన్స్ జరిగిన తర్వాత కూడా ఇంకా నేను ఈదుకొని నేను వచ్చి మళ్ళీ సినిమా ఫీల్డ్లో ఉంటూ ఇంకా వెళ్తున్నానంటే అది నా తల్లిదండ్రులు ఆశీర్వాదాలు. అండ్ ఒకటి మటుకు చెప్తున్నానండి, నేను దీంట్లో నేర్చుకుంది ఏంటంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మించింది ఇంకేమీ లేదండి. తల్లిదండ్రులు కంట్లో నీళ్లు ఉంటే మన జీవితంలో పైకి రాలేము. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉంటే, ఆనందం ఉంటే, వి విల్ రీచ్ వెరీ బిగ్ హైట్స్. టైం ఇట్స్ ఎ మ్యాటర్. కొందరికి టీనేజ్, కొందరికి మిడిల్ ఏజ్, ఓల్డ్, తప్పదు. వీ కాంట్ హెల్ప్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ చూస్తున్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు యంగ్ ఏజ్లో. జగన్ గారు ఉన్నారు, వెరీ యంగ్, ఇస్ బికమ్ సీఎం. అలాగే ఇప్పుడు రోసయ్య గారు ఉన్నారు, ఆ ఏజ్లో ఈ బికేమ్ ఏ సీఎం. ఈ వాజ్ అ గవర్నర్ ఫర్ 2 states అండ్ ఈ వాజ్ ఇన్ ద పార్టీ, కాంగ్రెస్ పార్టీ. జస్ట్ సెట్టింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని తెలియదు. సో వీఆర్ ఇన్ ద జర్నీ, వీఆర్ ఇన్ అ బస్, వీఆర్ గోయింగ్ ఇన్ అ బస్. సో మనంటే ప్రయత్నం చేస్తూ డూ గుడ్ అండ్ గెట్ గుడ్. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, గురువులు వాళ్ళ ఆశీర్వాదాలు. ముఖ్యంగా రెండో సబ్జెక్ట్ ఏంటంటే గురువు అండి. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో మనకి చాలామంది గురువులు ఉన్నారు. అంటే మనం చాలామంది దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటాం, డాన్స్ నేర్చుకుంటాం. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మన గురువులు మనం మర్చిపోతాం. ఎందుకంటే మన టైము, మన అంటే ఫాస్ట్ లైఫ్లో మర్చిపోతాం. బట్ గురువులు ఏంటంటే మనం ఏదైనా మన జీవితంలో మన పైకి వెళ్ళినప్పుడు, అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించి 10 మందికి చెప్పేది ఎవరంటే గురువు. అంటే ఆయన నా దగ్గర నేర్చుకున్నాడు, లేకపోతే ఆవిడ నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ అని చాలా గర్వంగా తల్లిదండ్రులతో పాటు చెప్పేది ఎవరంటే గురువులే. కాబట్టి తల్లిదండ్రులు, గురువులు, వీళ్ళు ముగ్గురిని మట్టికి మనం ఎప్పుడు అవమానించకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళు ఎప్పుడు దాకా ఉన్నారో వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ వాళ్ళ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఈ ఫీల్డ్లో, ఏ ఫీల్డ్ అయినా సరే మనం పైకి రావచ్చు. దిస్ ఇస్ మై మెసేజ్ టు ది యంగ్ యాక్టర్స్ హు ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరికండి. చాలామంది అనుకుంటారు గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి మన ఆ పూజ ఈ పూజ చేసి 40 రోజులు నియమగా ఉండి అవి చేస్తే అవుతుంది. అవన్నీ ఎప్పుడు అవుతుందంటే తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే, ఆనందంగా ఉంటేనే ఆ బ్లెస్సింగ్ వస్తాయి తప్ప అది రాదు. ఒక 1 year నేను త్యాగం చేశాను, 1 year నేను వెజిటేరియన్గా ఉన్నాను, లేకపోతే నేను 1000 మెట్లు ఎక్కాను, ఇవన్నీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ ఎప్పుడు అవుతుందంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో అది రిలీజ్ అవుతుంది, ఆశీర్వాదాలు వస్తాయి. సో అవి చేయాలని ఏం లేదు. చేయకుండా నేను అన్నది ఏంటంటే తల్లిదండ్రులు ఆశీర్వాదం, వాళ్ళని ఆనందపరచండి. వాళ్ళు ఆశీర్వాదం తీసుకు మనస్ఫూర్తిగా 10 మంది చూస్తున్నారని చెప్పి ఏదో కాలు ముట్టుకోవడం కాదు. 10 మంది చూసినా చూడకపోయినా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఆనందించాలో. ఎందుకంటే ఈరోజు నేను ఉన్నానంటే నా తల్లి, అంటే మరి నేను ఆవిడ కడుపులో ఉన్నప్పుడు ఒక మంచి బిడ్డ నాకు పుట్టాలి అంటే, అప్పుడు అమ్మాయి అబ్బాయో తెలియదు, ఎందుకంటే అప్పుడు స్కానింగ్ అంత లేదు. బట్ ఆవిడ చెప్పింది. నేను ప్రతి దేవుడిని నేను మొక్కున్నాను రా, ప్రతి గుడికి వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి బిడ్డ పుట్టాలి, నాకు మంచి బేబీ ఇవ్వండి, హెల్దీ బేబీ ఇవ్వండి అని చెప్పి. తర్వాత తింటున్నప్పుడు కూడా అంటే తినే ముద్ద ప్రతిదీ ఏంటంటే నా బేబీ బాగుండాలని చెప్పి పాపం వాళ్ళు అంతా ప్రే చేసి భగవంతుడికి చేయడంతో ఈ రూపం నాకు వచ్చింది. అలాగే నమస్కారంతో పాటు సంస్కారం నేర్పించింది కూడా ఆవిడ, మా తల్లిదండ్రులే. లైఫ్లో ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బట్ మనం ఎలా వెళ్ళాలి, ఎలా గౌరవించాలి, ఏ విధంగా అన్నీ నాకేంటంటే గ్రౌండ్ వర్క్ నాకు చేసింది మా తల్లిదండ్రులు. దాని తర్వాత మార్షల్ ఆర్ట్స్లో మా గురువులు ఉన్నారు. సో వాళ్ళకంటే పేషెన్స్ ఏంటి, పెయిన్ టాలరెన్స్ ఏంటి, ఎట్లా మనం తట్టుకోవాలి, ఇవన్నీ లక్కీగా నాకు చిన్నప్పుడే నేర్చుకోవడంతో తర్వాత నాకు వచ్చిన ఇబ్బందులు అన్నీ నేను ఫేస్ చేయగలిగాను. నాకు ఎటువంటి భయం లేకుండా నేను ముందుకెళ్ళాను. సో ఆ విధంగా ఏంటంటే మనం ఈ నేను చెప్పిన కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకొని, ఇప్పుడు ఉన్న ముఖ్యంగా యూత్ ఏంటంటే వాళ్ళు ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నారు. కోర్స్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ ఫాస్ట్ వరల్డ్. ఇప్పుడు మనం వాళ్ళకి సలహా చెప్పడం కానీ వాళ్ళే మనకి
నెట్ చూసి గూగుల్ చూసి మనకు చెప్తారు. సో ఇట్స్ అడ్వాన్స్డ్, బట్ దిస్ ఈస్ ద బేస్. మూల ఇది. ఈ మూలని మీరు మర్చిపోయి ఓన్లీ నాకు గూగుల్ ఉందని చెప్పి మీరు ముందుకు వెళ్తే మట్టుకి పొరపాటు. యు ఆర్ గోయింగ్ టు రియల్లీ ఫాల్. సో ఆ విధంగా ఈ ఫంక్షన్ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, అండ్ మీరందరూ ఎంతో దూరం నుంచి వచ్చినారు. సో మా ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ బిడ్డలకి మీ ఆశీర్వాదం, అదే మాదిరిగా సంపత్ గారికి, శ్రీనివాస్ గారికి మీ ఆశీర్వాదాలు ఉండాలి. ఈ పిక్చర్ మంచి సక్సెస్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్స్కి మంచి డబ్బు రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బిజీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ రవీంద్ర భారతికి వెళ్ళాలి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. 20 కోట్లకు 30 కోట్లకు మనం అమ్మామనుకోండి, డెఫినెట్గా 50 నుంచి 70 కోట్లు మనం లాస్ అవుతాం. అదే కనుక ₹1,00,00,000 సినిమా తీసి 1,25,00,000 వచ్చినా కూడా వీఆర్ సేఫ్. సో అటువంటి ఒక ఐడియాలజీ ఉన్న ఒక మంచి ఆర్పి గారు, తప్పకుండా ఆయన్ని పెట్టి డైరెక్షన్ చేసి ఎవరైనా నిర్మాతలు ఉన్నారు అని అంటే డెఫినెట్గా వాళ్ళు అదృష్టవంతులే అని అంటాను. పెట్టిన డబ్బు పోకుండా తప్పకుండా సక్సెస్ ఇవ్వగలిగిన ఒక ఆర్పి గారు. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ నా శుభాభినందనలు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీద నేను నిలబడ్డాను ఈ సినిమా గురించి అని అంటే దానికి కారణం నాకు సంపత్ గారండి. ఈయనని నా లైఫ్లో నిజంగా చెప్తున్నాను, ప్రతి వాళ్ళకు ఒక పుస్తకం ఉంటుంది లైఫ్లో. ఆ పుస్తకంలో కొన్ని పేజీలు ఉంటాయి. ఆ పేజీల్లో కొందరి గురించి రాసుకుంటాం. అలా రాసుకునే ముఖ్యమైన వ్యక్తుల్లో నాకు సంపత్ గారండి. ఈ సినిమా రావడానికి కారణం ఆయనే. యాక్చువల్లీ మా అబ్బాయి ఒక 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిలిం తీశాడు ఆయన, మా అబ్బాయిని పెట్టి. దానికి రవీంద్ర భారతిలో జ్యూరీ అవార్డు వచ్చింది, చాలా ప్రశంసలు వచ్చాయి. చాలా మంచి కాన్సెప్ట్ అయిన షార్ట్ ఫిలిం అది. ఆ రోజు నాకు మాట ఇచ్చారు, మీ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, నీతో ఎప్పటికైనా మీ అబ్బాయిని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తానని. అలాగే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా 6-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి నాతో సినిమా తీశారు. సార్ మీరు చేసిన దానికి నేను థ్యాంక్స్ తప్పనిచ్చి నేను వేరే చెప్పుకోలేను. బట్ మీలో ఉన్న ఊహలన్నీ, డైలాగ్స్ అన్నీ, కాన్సెప్ట్ అంతా, మీ డైరెక్షన్ అంతా నేను సినిమాలో చూపించాను. బట్ ఈరోజు నేను విజువల్గా మీకు చూపించలేకపోయినా దాని గురించి మీకు అందరికీ సారీ చెప్తున్నాను. నేను యాక్చువల్లీ నిన్నటి నుంచి ట్రైలర్స్ ఇవన్నీ కట్ చేసుకుంటూ, ఆ తర్వాత ప్రోమోస్ కట్ చేసుకుంటూ, టీజర్ కట్ చేసుకుంటూ, థియేట్రికల్ ట్రైలర్ కట్ చేసుకుంటూ ఉండి 5 o'clock అన్ని వర్క్లు అయిపోయి 5 o'clock తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసి ఇంతవరకు నేను అక్కడే ఉండాల్సి వచ్చింది, మీకు విజువల్గా చూపెట్టలేకపోయాను. దాని గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెప్పుకునేది నా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారికి. సార్ ఐఎమ్ వెరీ సో సారీ సార్, బట్ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇంత లేట్ అయింది. డెఫినెట్గా మీ ఊహలు నాకు ఎలా ఉంటాయో సినిమా మీద మీ ఇద్దరికి నాకు తెలుసు. అది అద్భుతంగా ఆవిష్కరించాను సినిమా స్క్రీన్ మీద. మీరు 100% మీరు బాగా లైక్ చేస్తే చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. బట్ మీ అందరికీ సారీ చెప్పుకోవాలి, మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి సారీ చెప్పుకోవాలని నేను ఫస్ట్ టైం మాట్లాడడానికి నేను మైక్ తీసుకున్నాను. వచ్చిన ప్రతి వారికి చాలా థ్యాంక్స్. అందరూ నా మిత్రులే వచ్చారు. అండ్ శ్రీనివాస్ గారు, మా బాబాయ్ వెంకటస్వామి నాయుడు గారు, ఆ తర్వాత అలెగ్జాండర్ గారు, అందరూ చాలామంది అందరూ నా మిత్రులే ఇక్కడ ఉన్నారు. శివ సత్యనారాయణ గారు ఎప్పుడు ప్రతి సినిమాలో యాక్ట్ చేస్తుంటారు. వచ్చిన ప్రతి వారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వచ్చిన ప్రతి వాళ్ళు మా సినిమా గురించి 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ప్లీజ్ సార్ అందరూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. బట్ ఈ సభని మా మేడం, నిజం చెప్తున్నాను, మా మేడం గారు స్విచ్ ఆన్ చేసింది, ఎప్పుడు స్విచ్ ఆన్ చేసిందో ఎప్పుడు ఆఫ్ అయిపోయిందో మాకే తెలియదు, అంత ఫాస్ట్గా సినిమా చేసాం. ఆమె బంగారు చేయికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఎప్పుడు నా వెంట ఉంటారు. ముఖ్యంగా చంద్రమహేష్ గారు, ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఒక్క మాట, నువ్వు రావాల్సిన అవసరం లేదని నా దగ్గరికి ఫోన్ చేయి చాలు నేను వస్తానన్నారు. ఆయన వచ్చినందుకు థ్యాంక్స్. అలాగే రామ సత్యనారాయణ గారు, నేను పిలిచినా పిలవకపోయినా తన పేపర్లో అయితే తను యాక్చువల్లీ నేను చెప్పకపోయినా నా పోస్టర్లన్నీ తీసుకొని మా న్యూస్లు ఎప్పటికప్పుడు వేరే వారి ద్వారా ఆయన చేరవేసుకొని తన న్యూస్ అన్ని నా పేపర్లో వేసి పబ్లిసిటీ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి.
బట్ మీ చేతుల మీదుగా వచ్చిన మీరు అతిథులు మీ చేతుల మీదుగా అందరికీ మొమెంటస్ ఇచ్చి మా సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సార్. వేదిక మీద ఉన్న ప్రముఖ నటిమణి నా ఫేవరెట్ హీరోయిన్ కవిత గారికి, అలాగే చిన్న సినిమాలకి పెద్ద దిక్కు శ్రీ రామ సత్యనారాయణ గారికి, ఇప్పుడే చెప్పారు కదా చిన్న సినిమాలను ఆయన సొంత పేపర్లో చాలా అద్భుతంగా ప్రమోషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అని గారు. అలాగే ఇక్కడ ఉన్న రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్ నాకు చాలా కాలం బట్టి బాగా తెలిసిన ఆయన. వెరీ గుడ్ డ్యాన్సర్, వెరీ గుడ్ టెక్నికల్గా మంచి డైరెక్టర్ కూడా, మంచి నటుడు. అలాగే ప్రముఖ యాంకర్ మోహన్ గాంధీ గారు, అలాగే ఈ సినిమా నిర్మించిన శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, డైరెక్టర్ సంపత్ కుమార్ గారు, అలాగే హీరో అందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలండి. ఈ తారంగ సినిమా గ్యారంటీగా మంచి హిట్ అవుతుందని నాకు మనసారా కోరుకుంటున్నాను అనమాట. అవుతుందని ఫీల్ అవుతున్నా. ఏం చేతంటే ఇది తారంగ సినిమాలో చాలా క్రైమ్ ఇన్సిడెంట్స్ ఉంటాయండి. క్రైమ్ సినిమా అనుకుంటున్నాను ఇది. ఈ పోస్టర్ అన్నీ చూస్తుంటే ఇక్కడ ప్రొడ్యూసర్ లాయర్ గారు మనది ఎంఏ. లాయర్ గారి దగ్గర ఎన్నో ట్విస్టులు ఉంటాయి, మనం ఊహించిన ట్విస్టులు ఉంటాయి. అలాగే సంపత్ గారు కూడా ఎంఏ. ఆయన కూడా బాగా ఈ కథను అమెరికాలో రాశారట. మంచి ట్విస్టులతో రాసి ఉంటారు. గ్యారంటీగా మంచి హిట్ అవుతుందని మనసారి కోరుకుంటున్నాను. అవుతుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. వారికి నా బెస్ట్ విషెస్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు రావాలి. రాజేంద్ర ప్రసాద్ కూడా ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లో గొప్ప కొరియోగ్రాఫరు. చాలామందికి మంచి పేరు రావచ్చు, కానీ ఈయన గురించి నాకు బాగా తెలుసు. శాస్త్రీయ సంగీతం మీద బాగా పట్టున్న కొరియోగ్రాఫర్ అండి. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు మంచి వాళ్ళు ఉన్నారు, కానీ బాగా చేస్తారు, కానీ శాస్త్రీయ సంగీతం మీద పట్టు తక్కువ. ఈయన చాలా అద్భుతంగా చేస్తారు. ఆయన ఈ సినిమాకి సర్వం అన్ని వెనక ముందు చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి మనసారి కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ ముఖ్యంగా కవిత మేడం గారికి చిన్నప్పుడు సినిమాలు చూసి పెరుగుతుంది అంటారు, కానీ ఇలా కన్నతో చూస్తున్నాం మేడం. చాలా చాలా థ్యాంక్స్ మా బావగారికి. రియల్ అంటే మీరు అసలు వాస్తవానికి ఒక మామూలు మనిషి రావాలంటే ఇండస్ట్రీకి సపోర్ట్ కావాలంటారు, కానీ సపోర్ట్ లేకుండా కొంచెం వచ్చిరంటే ఇంత ముందుకు గ్రేట్. అది మామూలు విషయం కాదు. ఇలానే మీకు ఖచ్చితంగా కష్టపడండి. మాయగా 3 సినిమాలు అవుతున్నాయి సార్ దేవుని దయ మీద. పొలిటికల్గా అవుతున్నాయి. అది పొలిటికల్గా మీకు కొంచెం అవకాశాలు చేద్దాం. మీ సపోర్ట్గా నాకు జర రాయండి, కథగా రాయండి. దానికి ఖచ్చితంగా మీరు ఇదే కంటిన్యూ చేయండి. ఎక్కడ సపోర్ట్ లేకుండా మేమైతే ముందుకు తీసుకొచ్చి బయట వేస్తాం. శ్రీనివాస్ సార్ గారు మీరు గారు రండి సార్. కానీ మనిషికి ఏదో టాలెంట్ ఇవ్వాలంటారు, కానీ ఇది ఖచ్చితంగా వస్తుంది సార్. ప్రతిరోజుకి ఒక టాలెంట్ వస్తుంది. మీరుగా మాకు సపోర్ట్ ఇచ్చేయండి. ఈ నెక్స్ట్ సినిమా చేద్దాం. ఓకే సార్, చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకోటి ఏంటంటే త్రినాథ్ గారు ఇట్లాంటి త్రినాథ్ గారు కూడా ఇందాకే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ఆయన కూడా మూవీ స్టార్ట్ చేస్తున్నారంట. ఆయన్ని మీరందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని తొందరగా స్టార్ట్ చేసి తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేసి సక్సెస్ అవ్వాలని మీరు అందరూ విష్ చేయండి, బ్లెస్ చేయండి. ముందుగా మీ అందరికీ మా అమ్మ నాన్న ఎవరో తెలుసు. మీకు తెలియని అమ్మ నాన్న కూడా ఉన్నారు నాకు. సుమన్ గారు, కవిత గారు. మా ప్రతి ఒక్క కష్టాల్లో వాళ్ళు తోడుంటారు నాకు. నా చిన్న ఉన్నప్పుడు స్కూల్ ఫీజు లేదు, సుమన్ గారు, కవిత గారు పే చేశారు. చాలా అంటే ఇట్లా చెప్పుకోలేను, అన్నీ హెల్ప్ చేశారు వాళ్ళు. ఎట్లా అంటే నేను ఒకరోజు చిన్న ఉన్నప్పుడు మా నాన్నకి సైకిల్ అడిగాను. ఎట్లా అంటే నా స్కూల్ ఫీజు కూడా కట్టడానికి మా అయ్యకి డబ్బులు లేవు, కానీ ఆ టైంలో నేను సైకిల్ అడిగిన. మా నాన్న ఎట్లా అంటే నేను ఒక సెంటిమెంట్ మా నాన్నకి. నేను ఏం అడిగినా ఒక 2-3 డేస్ టైం తీసుకుంటారేమో, కానీ డబ్బులు లేకున్నా కూడా మా అయ్య నాకు తెచ్చి పెడతా సైకిల్. ఇంకోటి, మీరందరూ నన్ను ఇప్పుడు యాక్టర్గా చూస్తున్నారు. నన్ను ఫస్ట్ యాక్టర్గా చూసింది మా అమ్మ. చిన్న ఉన్నప్పుడు మా అమ్మ నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను సంకలు ఎక్కించుకుని ఒక్కొక్క ఆడిషన్కి తిరుగుతుండే. ఒక్కొక్క ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఆడిషన్లు తిరుగుతుండే. చాలా అందంగా ఉంటారు మా అమ్మ. ఏరవద్దు అనుకుంటా, కానీ సిల్లీగా అనిపిస్తుంది మీ అందరికీ.
కానీ ఏడుస్తున్నా. చిన్న ఉన్నప్పుడు నా ఫస్ట్ మూవీ కృష్ణం అంటే జగద్గురు, క్రిష్ డైరెక్టర్ గారు. చిన్న ఉన్నప్పుడు మా అయ్యా నన్ను పట్టించుకోకపోతుండే, ఎందుకంటే మా అన్నని పట్టించుకుంటుండే. ఎందుకంటే నాన్న నువ్వు అన్నీ ఈజీగా ఇట్లా క్యాచ్ చేస్తావు, మీ అన్న అట్లా కాదు, మీ అన్నకి నేను నేర్పిస్తున్నావంట, మీ అన్న ఒక హీరో అవుతావు, నీకు అవన్నీ అవసరం లేదు, నువ్వు హీరో అవుతావు అనిండు. నేను నమ్మాలి, నేను చూస్తున్నా హీరోగా చూస్తున్నా ఇప్పుడు నేను. చాలా గ్రేట్. నేను అసలు మా డాడీకి మా అమ్మకి చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మా డైరెక్టర్ గారు సంపత్ గారు, ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అసలు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా హీరో, ఒక సెకండ్ లీడ్ హీరోగా నన్ను చూపిస్తున్నందుకు వీళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని జీవితాంతం నేను మర్చిపోలేను. మీరు నాకు ఒక మెమొరీ. మీరు అసలు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఇంకా చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేకపోతుండే, మా అమ్మ ఉంటుండే నాకు. అంటే చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉంటుండే అంటే, నాకు ఎవరు లేకుండా ఒక్కరిని ఉంటుండే, మా అమ్మతో ఆడుకుంటుండే, క్రికెట్ ఆడుకుంటుండే మా అమ్మతోనే. తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మ ఈరోజు ఏం చేసినా అని చెప్పి మా అమ్మకి చెప్పుకుంటుండే అన్ని. కానీ ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ వీళ్ళందరూ నన్ను మర్చిపోయారేమో, కానీ వీళ్ళు రారేమో అనుకున్న. వీళ్ళు చెప్తారు వస్తా 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 అని చెప్తున్నారు, కానీ అన్ని డ్రామా అనుకున్నా. నిజంగా వీళ్ళందరికీ నా పైన చాలా ప్రేమ ఉండే. చాలా 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 థ్యాంక్ యూ మీ అందరికీ. ఇంకా నా సార్ మూవీలో నాతో వర్క్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వచ్చారు. నారప్ప సినిమాలో చిన్నప్ప అని చెప్పేసి ఒక క్యారెక్టర్ చేశారు మా ఫ్రెండ్. నేను పిలవంగానే ఇట్లా ఒక సెకండ్స్లో వచ్చేసిండ్రు అతనికి. ఇంకా సార్ మూవీలో శ్రీను, ఇంకా రాహిల్, చాలామంది వచ్చారు ఇట్లా. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అంటే వీళ్ళు షూటింగ్లో బిజీ ఉన్నారేమో వీళ్ళు కూడా ఇంకా అని అనుకున్నా. షూటింగ్లన్నీ ఆపుకుని ఈరోజు నా కోసం ఇట్లా వచ్చారు. మా ఊరి సినిమా ఏం మాట్లాడుతున్నావురా, నీ షూటింగ్ నీ దానికి నీ రానా అని చెప్పుకుని వచ్చారు వీళ్ళు. నాకు నీ అమ్మ అన్నా వస్తావా అన్న ఈరోజు షూటింగ్కి? ఏం డార్లింగ్ నువ్వు వస్తా, నీ షూటింగ్ నీ ప్రీ రిలీజ్కి కాకుంటే ఎవరికి వస్తా నేను అని చెప్పిండు. ఈయనమ్మ నాకంటే వీళ్ళు ఎక్కున్నారు కదా నాతో అనుకున్నా. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా మా ఫ్యామిలీ నన్ను ఇక్కడ వరకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా నా స్కూల్ ఫ్రెండ్స్ నేను మర్చిపోయినా నా స్కూల్ ఫ్రెండ్స్ని. వీళ్ళందరూ నాకు విలన్స్, వీళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ. నేను నేనమ్మ ఏం పాపం చేసినారు రా మీ అందరికీ, నేను ఇట్లా చూస్తాను నన్ను అని అనుకున్నా. అరే విలన్ నిజంగా నన్ను అనుకున్నారు, నేను అనుకున్నా, కానీ వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తున్నారు. వాళ్ళు నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఇంకా మా అమ్మ ఇక్కడ లేదు. మా అమ్మ ఇంటికి వెళ్ళాక మా అమ్మ చెప్తా ఎందుకు రాలే అని. ఊరికి వెళ్ళింది, ఇవన్నీ పెట్టుకున్నా కూడా ఊరికి వెళ్ళింది మా అమ్మ. 3 రోజుల నుంచి ఫుడ్ లేదు నాకు. మా అమ్మ పొద్దున పాలు ఇస్తుండే మా అమ్మ నాకు. మా అమ్మ అంటే నేను ఎట్లా అంటే మా అమ్మ నాకు ఫుడ్ మా అమ్మనే వేసేయాలి, మా అమ్మని పాలు ఇవ్వాలి, మా అమ్మని అన్నీ వేసి ఇచ్చేవారు తిన్నా. నేను మా అయ్య వేసినా కూడా వద్దురాలి, నాకు తెలియదు ఎప్పుడు తినాలో. మా అమ్మ నాకు మా అమ్మ వేస్తేనే నేను తింటా, లేదా తినకపోతుంది అని అనుకుంటుండేవాడిని. ఒకసారి నేను ఫ్రెండ్స్కి ఏమరా తిన్నా అంటే తినలేరురా అంటే, ఇంటికి రాబే నువ్వు ఫస్ట్ వచ్చి తిండురా నువ్వు మా ఇంటికి వచ్చి అని చెప్తారు. మా అమ్మ ప్రేమని నేను వాళ్ళల్లో చూసాను. నేను ఫస్ట్ టైం వాళ్ళల్లో అంటే చెప్పుకోవాలంటే ఎవరెవరంటే తాజ్, ఇంకా స్నేహ, డాలీ, మా ఫ్రెండ్ చాలామంది ఉన్నారు ఇట్లా. నితిన్, మా స్టోరీ చెప్తాను నితిన్ది.
నితిన్ నేను అంటే ఇందాక సుమన్ గారు చెప్పారు ఇండస్ట్రీలో రావడం చాలా గ్రేట్ అన్నారు. నిజంగానే చాలా గ్రేట్. నేను ఆడిషన్లో చుట్టూ తిరుక్కుంటూ ఎండలో వర్షం వచ్చినా ఎండ వచ్చినా మేము ముగ్గురం ఉంటాము. నితిన్, ఇంకా ఉదయ్, ఇంకా హరుణ్, మేమందరం ఒక గ్యాంగ్. ఆడిషన్లో చుట్టూ ఎండలు వచ్చినా ఏమొచ్చినా తిరుగుతూనే ఉంటాము. మీ ఒక తలకే నొప్పి అయిపోతుండే కానీ ఒక్క ఆడిషన్ ఒక్క సినిమా ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మా నాన్న డైరెక్టర్. మీ నాన్న ఏం చేస్తారు సార్? డైరెక్టర్ సార్. మీ నాన్న డైరెక్టర్ ఉన్నప్పుడు నువ్వే సినిమా తీసుకోవచ్చు కదా, నువ్వు ఇట్లా ఆడిషన్లో తిరుగుతూ ఉండడానికి ఏంటి మీ కర్మ అని అనేవాళ్ళు. నేను సపోర్ట్తో రావట్లే. అందరూ నేను మీ అయ్యే డైరెక్టర్ ఉండు, మీ అయ్యని తొక్కేశారా బాబు, మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా సినిమాకి, మాకెందుకురా ఇట్లా చంపుతారు మమ్మల్ని అని అంటారు. మేము చాలా కష్టపడుతున్నాం. చాలా అంటే చాలా కష్టపడుతున్నాము. ఇప్పటికీ నేను చైల్డ్ యాక్టర్గా మా అమ్మనే చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ డాడీ పేరు చెప్పకపోతుండే. ఎందుకంటే డాడీ డైరెక్టర్ అని చెప్పేసి అందరూ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? అసలు డైరెక్టర్ కొడుకు అయితే ఇయ్యారా మీరు? నా సపోర్ట్తో నేను వస్తా, నాలో ఉన్న టాలెంట్తో నేను వస్తాను. నాకు యాక్టింగ్ రాదేమో బేసిక్స్తోనే మంచి టాలెంటెడ్ యాక్టర్ని అవుతా. మా అమ్మ నాకు చెప్పి మంచి యాక్టర్ అవుతామని. మా అమ్మ విష్ నేను ఫుల్ఫిల్ చేస్తా. అండ్ మా డాడీకి చాలా 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 థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను. ఫైర్ బ్రాండ్ కవిత గారు, తర్వాత ప్రముఖ దర్శకులు చంద్రమహేష్ గారు, తర్వాత పిలిచిన వెంటనే వచ్చి ఆశీస్సులు అందించిన మా డైనమిక్ స్టార్ సుమన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టి ఆశీస్సులు ఇచ్చిన కవిత గారు, తర్వాత సుమన్ గారు ఏ రకంగా చెప్పారో ఆ రకంగానే మా ఆర్పి గారి సపోర్ట్తోన అనుకున్న షెడ్యూల్తో ఈ సినిమా కరెక్ట్ 40 days అనుకున్నాము. 40 daysలో సినిమా కంప్లీట్ చేశాము. అది మర్చిపోలేని మధురానుభూతి మాకి. దీనికి ముఖ్యమైన కారణం ఎవరంటే మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి. ఆయన లేకుంటే నేను లేను. ఎందుకంటే ఈ సభాముఖంగా ఆయన గురించి 4 మాటలు చెప్పుకోవాలి. ఎందుకంటే అనుకోకుండా షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నాను. తీస్తుంటే ఒక చిన్న షార్ట్ ఫిలింకి ఒక క్యారెక్టర్ అవసరం ఉండేది. ఎవరైతే బాగుంటుందో క్యారెక్టర్కి అనుకున్నప్పుడు సారు మెదిలాడు, అరే బెస్ట్ ఫ్రెండ్, రియల్ ఎస్టేట్ బిజీగా ఉన్నా కానీ కూడా ఒక మాట అడుగుతాము, అడిగిన వెంటనే కాదంటాడో అవునంటాడో చూద్దాము అనుకున్న వెంటనే అడగడం జరిగింది. దానిదే ముందు చేద్దామన్నాడు. అలా ఒక కనువిప్పు అని ఒక షార్ట్ ఫిలిం చేసాము. ఆ కనువిప్పు షార్ట్ ఫిలిం ఏది చేసామో కానీ అనుకోకుండా రవీంద్ర భారతిలో మాకు బెస్ట్ అది జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ జ్యూరీ అవార్డు వచ్చిన వెంటనే నేను అనుకోకుండా యుఎస్కి వెళ్ళడం వలన నా తరపున స్టేజ్ మీద శ్రీనివాసరెడ్డి గారే ఆ అవార్డు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను మళ్ళీ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఏం సార్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆయన ఒకటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, మనం ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం ఎందుకు సంపత్, డైరెక్ట్ సినిమాకే ప్లాన్ అయ్యి అన్నాడు. అనుకోకుండా నేను యుఎస్లో ఓపెన్ ది డోర్ అని మా చిన్నాళ్ళుడు ఫ్రెండ్స్ అందరు కలిసి సరదాగా ఒక సినిమా తీద్దాము, కథ రాయండి అంకుల్ అన్నారు. అంటే అప్పుడు ఓపెన్ ది డోర్ అని ఇంగ్లీష్లో రాశాను ఈ స్టోరీ. అమెరికాలో రాసిన తర్వాత వాళ్ళు సరదాగా రాసిన స్టోరీ తీద్దాం అనుకున్నంత లోపలనే నేను మళ్ళీ ఇండియాకి రావాల్సి వచ్చింది. ఇండియాకి రావాల్సి వచ్చిన తర్వాత ఈ కథ బాగుంది సార్, తెలుగులో మనం ఇది చేద్దాము అంటే సరే అన్నాడు. సరే అని ఫస్ట్ నువ్వైతే స్క్రిప్ట్ రెడీ చెయ్యి, తర్వాత ఎట్లా చేద్దాము ఏందని తర్వాత చూద్దామన్నాడు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన వెంటనే స్క్రిప్ట్ రెడీ చేసుకొని పక్కడబందిగా ఎవరైతే బాగుంటారు అనుకున్నాం. అప్పుడు మా కామన్ ఫ్రెండ్ కరాటే మాస్టర్ మల్లేష్ ఉన్నాడు. మల్లేష్ తరచుగా మా ఇంటికి వస్తుంటాడు. ఇట్లా ఉన్నారు కదా, ఎట్లా మల్లేష్ ఇట్లా శ్రీనివాసరెడ్డి సార్ అనుకుంటున్నారు, ఏం చేద్దాము అంటే ఏముంది మనకు ఆర్పి ఉన్నారు కదా, ఇంతకుముందు నువ్వు షార్ట్ ఫిలిం తీసి ఒక అవార్డు కొట్టావు ఆర్పితోన, ఆర్పి
వాళ్ళ అబ్బాయిని 14 ఇయర్స్ ఉన్నప్పుడు నేను హృదయ స్పందన అని ఒక షార్ట్ ఫిలిం తీశాను వికలాంగుల కోసం, హ్యాండిక్యాప్డ్ ఫిలిం తీసినప్పుడు అది కూడా అవార్డు వచ్చింది రవీంద్ర భారతిలో. మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో తెర మీద ప్రదర్శించి అందరికీ సన్మానం చేసి అవార్డు ఇచ్చారు. ఆ టైంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం నటుల కోసం కూడా ఎత్తుకాల్సిన పని లేదు, ఆర్పీతో పాటు నటులు కూడా దొరికేశారు. ఒక్కసారి కూర్చొని ప్లాన్ చేద్దామని చెప్పి ఆ ప్లాన్ ప్రకారము ఆర్పీని కలవడం జరిగింది. ఆయన ఏమనుకున్నాడో ఏమో, ఏ ముహూర్తాన కలిసామేమో, కూర్చున్న వెంటనే చకా స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్టు. స్టార్ట్ అయిపోయిన తర్వాత మా శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళాం. సార్ ఇట్లా ఉన్నాడు సార్, అట్లా అంటే ఏముంది కలుద్దాం అన్నాడు. కలిసిన వెంటనే మరి ప్రతి మంగళవారం ఆ రోజు కలిసింది. ఆ మంగళవారం కలిసాము, ఆ మంగళవారమే ఓకే అయిపోయింది. ఓకే అయిన వెంటనే ఇంకా ప్రాజెక్ట్ ఆగడం లేదు, ఇంకా ఆగకుండా ముందుకు పోతుంది. ప్రతి మంగళవారం ఒకటి జరుగుతూనే ఉంది. ప్రతి మంగళవారం తర్వాత స్క్రిప్ట్ రైట్ మీద కూర్చున్నాం. నెక్స్ట్ మంగళవారం వస్తాకల్లా ఓపెనింగ్ క్లాప్, అట్లా అనుకోకుండా ఈరోజు కూడా మంగళవారమే చూడండి. అంటే మంగళవారాలు మాకు ఆ రకంగా కలిసి వచ్చాయి అనుకోకుండా. ఏది ఏమైనా కానీ కూడా మా సినిమాలో నటించిన హీరో ఇమర్టల్కి చాలా మంచి భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాను. తర్వాత డాండీ గురించి టాపిక్ వచ్చింది. ఎందుకో నేనన్నా డాండీ ఫేస్ చాలా మనకు లుక్ బాగుంటుంది సెకండ్ హీరో క్యారెక్టర్కి అని అనుకున్న తర్వాత మళ్ళీ నేను ఆర్పి గారికి తెలియకుండా నేను మా శ్రీనివాసరెడ్డి సారు డిస్కస్ చేసాం. ఈ పిల్లోడు తెర మీద చిన్న పిల్లోడు మాత్రం అనిపిస్తాడేమో చూడు అన్నాడు. అంటే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ అన్న. తర్వాత ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం సార్ అన్న. సరే ఆర్పి గారితో ఒకసారి మాట్లాడదాం అంటే ఆర్పి గారితో కూర్చుంటే లేదు సార్ మీరు తెర మీద చూడండి మీకు ఆ లుక్కే వేరు ఉంటుంది అన్నారు. మొన్ననే ట్రైలర్ చూసాము, బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్ డాండీ. తర్వాత ఇమ్మటో నీకు కూడా ఆల్ ది బెస్ట్. తర్వాత టెక్నీషియన్స్ చెప్పాలి. ముందుగా టెక్నీషియన్స్లో అనుకుంటాం ఏ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది. స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క సీన్ తీసేటప్పుడు చిన్న అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. మాకు ఎంతసేపు సబ్జెక్ట్ మీద అభిప్రాయ భేదాలు వచ్చాయి కానీ సినిమా కాంప్రమైజ్ కాలేదు. ఏ రకంగా కావాలి సీన్ అంటే ఆ రకంగా నటీనటులు అట్లా సహకరించారు మేడం. ముందుగా మా డిఓపి ప్రసాద్కి చెప్పాలి. తీసిన వెంటనే సార్ నువ్వు ఓకేనా సార్, నీకు నచ్చిందే సార్, మళ్ళీ ఆర్పి గారితో ఒకసారి డిస్కస్ చేస్తావా సార్, ఇలా అనుకుంటేనే ముందుకు పోయింది. ఏది ఏమైనా కానీ కూడా అనుకున్న టైంలో సినిమా తీసామనే సంతోషం ఉంది. అలాగే మా నిర్మాత శ్రీనివాసరెడ్డికి ఈ సినిమా కొద్దిగా హిట్ అయ్యి 4 డబ్బులు వస్తే ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీడియా సోదరులకు చెప్పడం ఏంటంటే ఈ చిన్న సినిమా సార్ ఇష్టపడి కష్టపడి చేసాము, ఫుల్ మీ సపోర్ట్ కావాలి. మీ మౌత్ టాకే ప్రేక్షకుడు మౌత్ టాక్ అవుతుంది. ప్రేక్షకుడు మౌత్ టాక్ ఎప్పుడైతే బాగుందని వచ్చిందనుకో మా సినిమా ఆటోమేటిక్గా బతికేస్తుంది. దయచేసి మీ సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. మా తారంగా టీంని ఆశీర్వదించడానికి వచ్చిన సుమన్ గారికి, కవిత గారికి, రామ్ సత్యనారాయణ గారికి, మహేష్ చంద్ర గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా మిత్రులు పిలవగానే వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసాము. మా టెక్నీషియన్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ అందరూ కోఆపరేట్ చేయడంతో మేము అనుకున్న టైంకే మా సినిమా అంతా కూడా కంప్లీట్ అయింది. మా డిఓపి గారు కానీ, మా రైటర్ కమ్ డైరెక్టర్ గారు కానీ, నెక్స్ట్ ఆర్పి గారు కానీ అందరి ప్రోత్సాహంతో మేము అనుకున్న టైంలో తీయగలిగాము. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ పోస్టర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలు నటీమణి కవిత గారికి, అలాగే డైరెక్టర్ సంపద గారికి, ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రాజేంద్ర ప్రసాద్ గారి వారి పిల్లల గురించి చెప్పాలంటే 2 మాటల్లో మీకు నేను చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కష్టపడే వ్యక్తి. సుమన్ గారు చెప్పారు, తల్లిదండ్రుల్ని గురువుని గౌరవించిన వాళ్ళు పైకి వస్తారని. వాస్తవం అది. ఎవరైతే తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిలో పైకి వస్తారు. ఉదాహరణకి రాజేంద్ర ప్రసాద్ గారు నాకు 13 సంవత్సరాల క్రితం నాకు పరిచయం. ఆయన గురువు శ్రీను మాస్టర్, ఆయన టాప్ డైరెక్టర్ డాన్స్. నాకు ఆయన ఒకసారి మాట్లాడిచ్చారు. ఆయన చెప్పారు నాకు, జీటీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ చాలా కష్టపడే వ్యక్తి, చాలా మంచివాడు, నా శిష్యుడు అని చెప్పాడు. నాకు ఆయన మీద ఒక నమ్మకం కలిగింది. ఆ మధ్యన శ్రీరామరాజ్యం సినిమా ఆడియో రిలీజ్కి భద్రాచలం బాలకృష్ణ గారు, నయనతార గారు, అట్లాగే ఇళయరాజా గారు, మురళీ మోహన్ గారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ, అక్కినే నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ భద్రాచలం వచ్చారు. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారే బాలకృష్ణ గారికి ఈ భోజన ఏర్పాట్లన్నీ చూస్తూ బాలకృష్ణ గారు ఏమంటే రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ ఏంటి అన్న. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి బాలకృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ అనే పిల్లడు అంటే. ఈయన భద్రాస్ నుంచి కూడా మంచి పరిచయం, ఆయనకు కూడా కొన్ని అనేక పిక్చర్స్లో కొరియోగ్రాఫర్గా ఆయన పనిచేయడం జరిగింది. మరి ముఖ్యంగా నేను వారి అబ్బాయి గురించి చెప్పాలి. శ్రీరామరాజ్యం షూటింగ్ అయిపోయింది, ఆడియో లాంచ్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ అయినప్పుడు నేను ఆయనతో డైలాగ్ చెప్పించాను, గుర్తుందా? చూడు, ఒక పక్కే చూడు, రెండో పక్క చూడకు, తట్టుకోలేవు అని చాలా గొప్పగా చెప్పాడు. నేను అప్పుడే చెప్పా, ఈ అబ్బాయి మంచి ఆర్టిస్ట్ అవుతాడు, బిజీ ఆర్టిస్ట్ అవుతాడు, తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే డాండీ కూడా అప్పుడు 13 సంవత్సరాల కింద చాలా చిన్నపిల్లవాడు. వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు, ఆయన కూడా తెలుసు. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కష్టాలు పడ్డాడు, మామూలుగా కాదు. నాకు తెలిసి మంచి వాళ్ళకే వస్తాయి కష్టాలు, రాముడు పడే కష్టాలు, మంచివాడే కాబట్టి అరణ్యవాసం వెళ్ళిపోయాడు. ఇదంతా మన జీవితంలో ఒక భాగం. మనం ఎప్పుడైతే కష్టపడతామో పైకి వస్తాం. అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఎవ్వరూ ఆపలేరు. అలాగే మన టాలెంట్ని ఎవ్వరూ ఏమీ కూడా అడ్డుపడలేరు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకనంటే ఆయన చెప్పడం, సినిమా తప్ప వాళ్ళకు ఇంకో ప్రపంచం లేదు, తెలీదు కూడా. మేమంటే కన్స్ట్రక్షన్, నేను సివిల్ కన్స్ట్రక్షన్, నేను ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు, నేను సివిల్ కాంట్రాక్టర్. మేము ఎల్ఎన్టీలో కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మేము అనేక ఫీల్డ్లో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కళని నమ్ముకుని కళ కోసమే పరితపించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ టైం రావాలి, దేనికైనా టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే పైకి వస్తారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు నేను. మేము ఒక సినిమా చేసాం, కొంచెం కొత్తగా అని ఒక సినిమా. అటు పాలరాజ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వెంకట్ అనేటువంటి హీరోతో సినిమా తీసేటప్పుడు మా ఆఫీస్ కింద శాంతి నివాసం షూటింగ్ జరుగుతుంది, సీరియల్. రాజమౌళి గారు అక్కడ ఉండేవాడు. ఇది ఒక 15 years బ్యాక్ నేను చెప్తా ఉన్నాను. ఈ రాజమౌళి గారిని మేము చూసే మామూలుగా ఉండేవాడు ఆయన, రాజమౌళి గారు. అలాంటి రాజమౌళి గారు అనేక రకంగా కష్టాలు పడి ఆయన పైకి వచ్చాడు. నోబడీ కెన్ సే వాట్ హ్యాపెన్ టుమారో, ఎవ్వరూ చెప్పలేము. కానీ ఎవరైతే సిన్సియర్గా ఫీల్డ్లో వర్క్ చేస్తారో, ఎవరైతే ఆనెస్ట్గా ఉంటారో, వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపున సక్సెస్ అవుతారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సుమన్ గారు, కవిత గారు ఇన్ని సంవత్సరాలు ఈ ఫిలిం ఫీల్డ్లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. మనం ఎన్నో చూస్తున్నాం, మీకు అందరికీ తెలుసు, యు నో ఎవ్రీథింగ్.
ఇదంతా ఏంటంటే క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఈ రంగంలో రాణిస్తారు. మరి ముఖ్యంగా ఈ సినిమా మంచి హిట్ కావాలని, అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బు రావాలని, డైరెక్టర్ గారికి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి నేను ఒక చిన్న అడ్వైజ్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. మేడం, మీరు కూడా కొద్దిగా డిస్కస్ చేయండి. మల్టీప్లెక్స్ సీటింగ్ 1000, 2000 అట్లా వెళ్ళిపోతున్నాయి థియేటర్లో. కొద్దిగా కెపాసిటీ తక్కువ ఉన్నటువంటి థియేటర్స్ కనుక చేయగలిగితే చిన్న సినిమాలకి ఫ్యూచర్ ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రపంచ సినిమా దేవుళ్ళైన మీడియా మిత్రులకి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ మా చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు. మా తమ్ముడు మాట్లాడుతున్న జర బలగం సినిమా గుర్తొచ్చింది నాకు, అది నల్లిబొక్క గురించి. డాడీ నిన్ను తక్కువ చేయలేదు, నన్ను తక్కువ చేయలేదు, ఇద్దరిని హీరోలా చూడాలనుకున్నారు, చూశారు అంతే, ఇంకేం లేదు అక్కడ. నీకు సైకిల్, నీకు బోటి కూర, నాకు చికెన్ కూర ఏమి ఇవ్వలేదు అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాను, మైకు పట్టుకున్నాను, బట్టలు వేసుకున్నాను, ఈ స్టేజ్ ఎక్కానంటే కారణం మా అమ్మ. థ్యాంక్ యూ మా. నన్ను హీరోలో చూడాలనుకున్నావు, చూసేసావు కూడా, చిన్నప్పుడే చూసేసావు, ఎవరు చూడకముందే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ రాలేదు, ఇట్స్ ఓకే. నేను సక్సెస్ అవ్వలేదు, కానీ నా పిల్లల్ని నా రూపంలో వాళ్ళని చూసుకుంటానని చెప్పి అదే ఫీల్డ్లో మమ్మల్ని తీసుకొచ్చాడు మా నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అంటే వేరే పేరెంట్స్ ఎవరు తీసుకురారండి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, నేను ఒక ఫెయిల్యూర్ అయిపోయిన ఇండస్ట్రీలో, సక్సెస్ అవ్వలేదు, ఒక పెద్ద డైరెక్టర్ అవ్వలేదు, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యా, కానీ డైరెక్టర్ అవ్వాలన్న కోరిక, హీరో అవ్వాలని కోరిక, కానీ అవ్వలేకపోయాను. ఇక నేనే ఏం చేయలేకపోయాను. ఇక్కడ నా పిల్లల్ని ఎందుకు, నాకు ఒక కొడుకు, 2 కొడుకులు, ఒకరిని పోలీస్ ఆఫీసర్ని చేస్తా, ఒకరిని ఇంజనీరింగ్ చేస్తా అని చేసేయచ్చు, కానీ మా నాన్న నా కోరిక నా పిల్లలు తీరుస్తారని చెప్పి మమ్మల్ని అదే ఇండస్ట్రీలో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఏమైందంటే, నా అదృష్టం, నా ప్రపంచంలో నాకు ఇంకా ఎవరు నా అలాంటి అమ్మా నాన్న ఉండరని నేను బాండ్ పేపర్లు రాసిస్తాను. ఎందుకంటే నేను ఒకరోజు ఇంకా భయపడుకుంటూ మా నాన్న దగ్గరికి వచ్చి, నాన్న అన్న చెప్పరా అని, అంటే డబ్బులు లేవురా అన్నాడు. అదే డబ్బులు కదా డాడీ, మరి ఏంట్రా అంటే, చదువు మానేస్తా డాడీ అని చెప్పా. నాకు ఎక్కట్లే డాడీ, నాకు సినిమా తప్ప నాకేం తెలీదు, నువ్వు పెట్టే డబ్బులు చదువు పెట్టే బదులు నాకు నా టాలెంట్ ఉంది కదా, ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటా, దాన్ని ఇంకా పెంచుకుంటాను, దానికి పెట్టు మనీ, కానీ నాకు చదవద్దు నాన్న, మానేస్తా అంటే, మానే, ఎవరు వద్దన్నారు, మానే. మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఆ రోజు ఇంటి దగ్గర. మానే, హీరో అవుతావా అవ్వు, నిన్ను చూడాలనుకుంది అట్లనే, నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ హీరో అవ్వ అన్నారు. చాలు ఇంకా మాట. ఇక మా అమ్మ అయితే ఏడ్చేసి, ఇంకా చదువు మానేస్తాడు అనగానే మా అమ్మాయి నా కొడుకు చదువు మానేస్తాడు అని అయ్యో ఓకేలే పర్లేదులే, కానీ ఇంకా మా నాన్న సపోర్ట్ చేశాడు నాకు చాలా. అంటే మీ అమ్మ నాన్న సపోర్ట్ చేస్తారో లేదు నాకు తెలీదు, కానీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీ పిల్లలకి కూడా, ఇక్కడ ఒక మదర్ ఉన్నారు, తండ్రి ఉన్నారు, చాలామంది పేరెంట్స్ ఉన్నారు, వచ్చారు. ఒక్కసారి మీ పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు ఒక్కసారి అడగండి ప్లీజ్. అంటే రుద్దకండి, ఇంకా చదువు 1,00,000 రూపాయలు వస్తుంది, 2 లక్షలు వస్తుంది, యూఎస్ సాఫ్ట్ ఇంజనీర్ వస్తుంది, పో ఇంకా రుద్దకర్రి వాళ్ళ మీద ప్లీజ్. వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది, ఆ గోల్ని కొంచెం పట్టించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే నేను ఈ స్థాయిలో మా అమ్మ నాన్నల తర్వాత ఇక్కడ ఉన్నానంటే నా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటారు, ఎవడెవడో పోస్టర్ చూస్తున్నారా నేను థియేటర్ మీద, పోస్టర్ల మీద, వాల్ మీద, ఎప్పుడు రాని ఈ ఫోటో వచ్చేది అని చాలామంది అంటూ వచ్చి, ఇంకా ఒక్కొక్కసారి అంట, నేను హీరో అవ్వనేమోరా, వద్దురా నాకు హీరో వద్దురా, నేను ఏదో డాన్స్ క్లాస్ పెట్టుకుంటాను, ఏదో ఒకటి చేసుకున్నాను, నేను హీరో అవ్వనేమోరా అంటే, బయట విక్తా, ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇంకా హీరో ఇంకా వాళ్ళ దృష్టిలో నేను ఎప్పుడూ హీరో, నేను చూడాలా అంటుండే. చూస్తున్నారు, వచ్చింది ఆ రోజు, ఖచ్చితంగా చూస్తారు. ఇంకోటి ఏంటంటే, ఏదేదో మాట్లాడదాం అనుకున్నా, మా తమ్ముడు బలగం సినిమా గురించి మాట్లాడాను, మర్చిపోయాను.
ఇక ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే బయట కొంతమంది సినిమా వాళ్ళని ఎగతాళి చేస్తున్నారండి. ఏంటంటే మన ఫ్రెండ్సే ఉంటారు, మీరు అందరు యాక్టర్సే కదా, అందరు యాక్టర్స్, మన యాక్టర్ అందరం యాక్టర్సే కదా. మనం ఇక్కడికి వచ్చిన మళ్ళీ మన వెనకాల వాళ్ళు ఒక మాట అంటారు, ఏంటంటే నువ్వేంట్రా హీరో అవుతావు, నువ్వేంట్రా యాక్టర్వి, ఎట్లయినా బతికేస్తావు. సరే, వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఒకటి చెప్తున్నా, ప్లీజ్ అట్లా చెప్పకండి, మాకు సపోర్ట్ చేయండి. మా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేశారు ఇప్పటిదాకా, ఏం మాట్లాడతాను కానీ నేను విన్నాను బయట వెనకాల నాకు చాలామంది అన్నారు, ఏంటంటే నువ్వేంట్రా డాన్స్ చేస్తావు, ఫైట్ వచ్చు, స్టైల్గా ఉన్నావు, హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ లాగా ఉంటుంది, నీకేం తక్కువరా, హీరో అయిపోతావు అని అన్నారు. నేనన్నా ఏంటంటే పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి, డిగ్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలంటే బీటెక్ చేయాలి, ఓకే. ఇంకా డాక్టర్ చేయాలంటే, డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ ఉండాలి. కానీ హీరో అవ్వాలంటే ఏం కావాలి, యాక్టర్ అవ్వాలంటే ఏం కావాలి, టాలెంట్ కూడా ఏంటంటే ఎంత టాలెంట్ ఉన్నా మనకు టైం ఉంటేనే మనం హీరో అవుతాం, యాక్టర్ అవుతాం. కానీ మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మాకు జరా వాల్యూ ఇచ్చి మాట్లాడండి చాలా, ఇంకేం లేదు. మేము యాక్టర్స్, సినిమా తప్ప మాకేం తెలియదండి, సినిమానే ప్రపంచం. ఒకళ్ళ ఛాన్స్ కోసం ఒకళ్ళ కాలు మొక్కుతాం, మీరు మొక్కుతారా చదువు కోసం? ఇది ఈ కాలేజీ పోతే ఇంకో కాలేజ్, నువ్వేంది నాకు చెప్పేది అని చెప్పి ఇంకో కాలేజీ పోతాం మనం. కానీ మేము అట్లా కాదు, వాడు బాత్రూమ్ అడగమన్నా కూడా అడుగుతాం మేము, వాడు సినిమాలో ఛాన్స్ ఇస్తాడంటే. ప్లీజ్ ఎగతాళి చేసి మాట్లాడకండి సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా వాళ్ళ గురించి. గట్టిగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక టూలెట్ బోర్డు ఉంటుంది, వెళ్ళేసి మేడం రూమ్ కావాలి మేడం అంటే ఏం చేస్తుంటారంటే సినిమా ఇండస్ట్రీ, సారీ అండి సినిమా ఇండస్ట్రీకి మీకు ఇవ్వమంటారు. అలాంటి బ్రతుకు మాది. ఆ సిచ్యువేషన్లో మేము బ్రతుకుతాం, ఎందుకంటే చాలా ఇంకా సినిమానే. అది మా ఫ్రెండ్ ప్రేమ్ ఉన్నాడు, బస్ ఎక్కి వచ్చేసింది, చదువు అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బాగా చదువుకున్నాడు, బస్ ఎక్కి వచ్చేసింది హైదరాబాద్కి. ఎందుకంటే యాక్టర్ అవుతా లేదంటే ఎడిటర్ అవుతా అని వచ్చింది. హాస్టల్లో ఉంటాడు, ఎడిటింగ్ చేసుకుంటాడు. ఒక్కొక్కసారి తిండి ఉండదు ఆయనకి, అరే ఊరు వెళ్ళిపోవాయి నీకేం తక్కువ, ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు కదా అంటే సినిమా అని పచ్చబొట్టు వేయించుకుంటూ పైన సినిమా బాయ్ అని. ఆకలేస్తే చాయ్ తాగి అనుకుంటాడు ఇంకా ఆయన. అలాంటి సిచ్యువేషన్ మేమే కాదు, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. రామ సత్యనారాయణ గారు వెళ్ళిపోయారు. నేను ఆయన ఉంటే ఆయనకు ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను, సారీ వెళ్ళిపోయారు, లేట్ అయిపోయింది. సార్, ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ శ్రీనివాస్ గారు సార్కి తెలుసు కష్టాలు ఏంటంటే ఎలా ఉంటాయో. ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇక్కడ, డైరెక్టర్స్ ఉన్నారు, అందరూ. వాళ్ళకి నేను ఒక్కటే అడుగుతాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ మాకు. ఇక్కడ ఉన్న మీ అందరం యాక్టర్సే, ఒక్క మేము ఏందో మేము చూపించుకుంటాం. ఒక్క టాలెంట్, మాకు టాలెంట్ ఉంది, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఆడిషన్స్కి పోతుంటే లైన్లో నించుని వస్తారు, పేరు ఆపించుకుంటారు, ఫోటో దిగిపించుకుంటే వెళ్ళిపోతారు, ఇంకా అంతే. ఆ క్యారెక్టర్ ఏనో మూలన ఉంటుంది, మాకు పర్లే ఒక కెమెరాలో కనిపిస్తే చాలా అనుకున్నా. కానీ ఆ పలానా సినిమాలో ఆ అబ్బాయి చేశాడు కదా, అబ్బాయిని పిలిపించండి, ఆయనకు ఛాన్స్ ఇద్దాము అంటారు. ఎక్కడ చూసినా అదే. కానీ అరే మేము కొత్తలో మాకు ఛాన్స్ ఇస్తే కదా మేము చూపించుకుంటాం, మేము అంటే ఏందో. ఒక్క ఛాన్స్ సార్, మాకు డబ్బు కూడా అవసరం లేదు సార్. మీకు ఒక కోట్లు సంపాదించే స్టోరీ కావాలా, మేమే క్రియేట్ చేసుకుంటాం స్టోరీ, మేమే అసిస్టెంట్ డైరెక్టర్గా మేమే చేస్తాం, మేమే పరిగెడతాం, మేమే చేస్తాం. ప్లీజ్ కొత్తలకు ఛాన్స్ ఇవ్వండి, నెగ్లెక్ట్ చేయకండి. అదొక్కటే అడుగుతాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా అందరికీ. మేమంటే ఏందో మేము చూపిస్తాం. ప్లీజ్ రికమెండేషన్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఏంటి అని చూడకండి. అలాగే ఇంకొకటి ఏంటంటే చిన్న సినిమాని ఓటీటీలోనే తీసుకెళ్ళండి, ఓటీటీ ప్లాట్ఫామే కరెక్ట్ అని చెప్తున్నారు అందరు. సో ప్లీజ్ అండి, ఓటీటీ ఒకటే కాదు, చిన్న సినిమాని ప్లీజ్ ఒక్కసారి వచ్చి చూడండి. మా తారంగ సినిమా ఉంది ఇప్పుడు, ఓటీటీకే వెళ్ళాలి అని చాలామంది చెప్తున్నారు, ఆపాలనుకుంటారు. సో ప్లీజ్ నేను వాళ్ళకి చెప్తున్నాను, సో ప్లీజ్ థియేటర్స్ ఇవ్వండి సార్ మాకు. చిన్న సినిమాని చిన్న చూపు చూడకండి మాకు ప్లీజ్.
రెండో మూడో థియేటర్లు కాదు సార్, ఇవ్వండి, మీరు ఇవ్వాల్సిన థియేటర్లు ఇవ్వండి. ఇక మా డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు. ఒక్కసారి వచ్చి సినిమా చూడండి ఎలా ఉందో, అప్పుడు మాట్లాడండి అందరు ప్లీజ్. మాకు చిన్న సినిమా అని మమ్మల్ని ఓటీటీలోకే వెళ్ళాలి, ఓటీటీకి పంపించడం మాత్రం ఇలా మాట్లాడకండి. సినిమాకి రండి, ఒకసారి సినిమా చూడండి ప్లీజ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ సినిమా వాట్సాప్ గ్రూప్లో టీజర్ లాంచ్ అయినా పోస్టర్ లాంచ్ అయినా వాట్సాప్కి వెళ్ళండి, గ్రూప్లో పెట్టండి, అందరూ పంపించేసేయండి. మనది పెద్ద సినిమా, పెద్ద హీరో సినిమా కాదండి. మీ ఫ్రెండ్ హీరోగా చేశాడు, వాడు చేశాడు. మీ అంకుల్ డైరెక్టర్గా చేశాడు. ఇప్పుడు సార్ మాకు ఛాన్స్ ఇచ్చాడు మా ఇద్దరికి. సో మా కోసం ప్రమోషన్ స్టార్ట్ చేయండి, మా కోసం హెల్ప్ చేయండి, ఇదంతా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు సంపత్ గారు సార్, నేనైతే ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. చిన్నప్పుడే నాకు ఛాన్స్ ఇచ్చారు. ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సినిమా పేరు తారంగా. తారంగా అంటే చాలా అద్భుతంగా ఉందండి, పేరు మాత్రం చాలా అద్భుతంగా లేటెస్ట్గా ఉంది. ఈ రోజులలో పేర్లు చూస్తే విభిన్నంగా ఉన్నటువంటి ఒక సినిమా పేరు తారంగా. అలాగే మనం పోస్టర్ చూసాము, పోస్టర్ చూస్తుంటే ఆ పేసులు చూడండి, ఆ పిల్లలు ఒక ఫైర్ కనిపిస్తూ ఉంది. మరి ఆ తండ్రి ఏమి పెట్టి వాళ్ళకి ఆ కోచింగ్, ఆ శిక్షణ ఇదంతా నేర్పించడం కానీ, వాళ్ళు అన్ని రకాలుగా ఒక డ్యాన్స్ కానీ అలాగే ఫైట్స్ కానీ ప్రతి రంగంలో ఆ కుర్రోళ్ళు అప్పుడప్పుడు ఈ కర్ర సాములు కూడా చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా ఎప్పుడు ఖాళీ ఉండరు, ఏదో ఒక విద్య నేర్చుకునే ఉంటారు. వాళ్ళు పరిపూర్ణ అవగాహనతో ఈ యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళేమీ కొత్తగా లేరు, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నాను. ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మన స్క్రీన్ ప్లే డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే డైరెక్టర్ సంపత్ గారు, నిర్మాత రెడ్డి గారు, నలుగురు కూడా నాకు మంచి సుపరిచితులు. కాబట్టి ఈ సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమా గురించి నాకు బాగా తెలిసి సినిమా చాలా కష్టపడి చేశారు. రాజేంద్ర ప్రసాద్ ఏ సినిమా స్టార్ట్ చేసినా దాని చివరి దాకా ఉండి, సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ ప్రొడ్యూసర్ కూడా ఉండి సపోర్ట్ చేసి సినిమా రిలీజ్ వరకు కూడా చాలా కష్టపడతాడు. అటువంటి మంచి వ్యక్తికి ఇలాంటి సినిమా మరో హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే వాళ్ళ అబ్బాయిలు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కూడా గతంలో చాలా సినిమాలు యాక్ట్ చేశాడు, ఈ సినిమాలు కూడా యాక్ట్ చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా ప్రస్తుతం వస్తున్న సినిమాలు హర్రర్ సినిమాలు బాగా వెళ్తున్నాయి. ఈ సినిమా కూడా హర్రర్ జోన్లో విరూపాక్షలాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా రెడ్డి గారికి డబ్బులు వస్తే మళ్ళీ ఇంకో 2 సినిమాలు తీయటానికి రెడీగా ఉన్నారు. రియల్ ఎస్టేట్లో సంపాదించి ఈ సినిమా తీస్తున్నారు ఆయన, దీంట్లో కూడా సంపాదించి మళ్ళీ రియల్ ఎస్టేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి వచ్చాం. ఎందుకంటే అతను మంచి కష్టపడి పనిచేసి సినిమాని చాలా బాగా తీర్చిదిద్దుతాడు. అటువంటి వ్యక్తికి ఒక హిట్ వస్తే మేమందరం కూడా చాలా సంతోషిస్తాం. అలాగే సుమన్ గారు ఉన్నారంటే చిన్న సినిమాల విషయంలో ఆయన మెగాస్టార్ మాకు. ఎందుకంటే ఈవేళ నేను ఇలా స్టేజ్ మీద ఉన్నట్టు కారణం కూడా మా సుమన్ గారే. సుమన్ గారితో నేను సుమారుగా 20 సినిమాలు నేను తీశాను హీరోగా. ఆయన మాకు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్టు. చిన్న సినిమా ఎప్పుడున్నా ఏ నిర్మాతకైనా ఏ దర్శకుడికైనా ఏం హెల్ప్ చేయగలను అని ఆలోచించే మంచి వ్యక్తి మా సుమన్ గారు. అలాగే మా అక్క కవిత గారు, ఆవిడతో మేము చాలా సినిమాలు చేశాం. మా కవిత గారు కూడా ఈ సినిమాలో మంచి రోల్ వేసి ఉంటారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఎదురుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విషయం మీ గురించేనండి. మనం ఎదుగుతూ ఉంటే చాలామంది తొక్కేస్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటే తొక్కేస్తూ ఉంటారు. రెండో రకం, మనం ఎదుగుతూ ఉంటే క్లాప్స్ కొడుతుంటారు, అభినందిస్తుంటారు, కానీ విమర్శిస్తూ ఉంటారు. నీ ఎదురుగా మాత్రం నేను పొగుడుతారు, పక్క వాళ్ళతో కూడా పొగుడుతారు. వాళ్ళు ఎలా ఏం చేయాలని అది చేస్తుంటారు మనల్ని తొక్కడానికి. అది రెండో రకం. మూడో రకం ఉంటారు, మనం ఎదుగుతూ ఉంటే మనల్ని చెక్కుతూ ఉంటారు. మన ఎదుగుదలని కోరుకుంటూ మనల్ని చెక్కుతూ ఉంటారు, మనల్ని ప్రోత్సహిస్తుంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు మీరే. ఇంతమంది వెళ్ళారండి, మీరు కూర్చున్నారంటే మమ్మల్ని చెక్కడానికి ఇక్కడ కూర్చున్నారు. దయచేసి ఇదే ఎంకరేజ్మెంట్ మా సినిమాకి ఇవ్వండి. తారంగా అనే సినిమా మామూలు సినిమా కాదండి, చాలా తక్కువ బడ్జెట్లో తీసాము. అంటే దగ్గర 1 దగ్గర రీచ్ అయింది. అది తక్కువ బడ్జెట్ సినిమా ఇండస్ట్రీకి. కానీ ఈ సినిమా ప్రతి సన్నివేశం మిమ్మల్ని కదిల్చి వేస్తుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఇందులో ఈ సినిమా బాగా రావడానికి కారణం నా వెనకాల నా రాక్షసుడు, అదే మా డైరెక్టర్ గారు సంపత్ గారు.
క్షణం నన్ను హింస పెడుతూ చిత్రహింసలు పెడుతూ తను రాసుకున్న డైలాగ్ని ఫ్రేమ్ని నా ద్వారా చెక్కిస్తూ తనకేం కావాలన్నా తీసుకున్నాడు. ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం సంపత్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేము భయంకరంగా సెట్లో మేము మాట్లాడుకుంటుంటే పక్క వాళ్ళందరూ చూసి ఇంక అయిపోయింది, ఇప్పుడు షాట్ జరగదు, సీన్ జరగదు, ఇంకా వీళ్ళ డిస్కషన్ వీళ్ళ కొట్లాట ఎంతవరకు వెళ్తుంది అని చెప్పేసి మా డిఓపి గారు పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. అంత బాగా డిస్కషన్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈవెన్ డబ్బింగ్ స్టూడియోలో కూడా డిస్కషన్ జరిగేది. ఒక డైలాగ్ మారిన ఒప్పుకునేవాడు, అంత పెద్ద రాక్షసుడు. సరే మీరు ఎప్పుడు నా వెంట ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటే నన్ను చెక్కుతూ ఉంటారు మీరు, అది నా ఆశ. అండ్ ఇంకొకటి ప్రొడ్యూసర్ గారి గురించి ఒకటే మాట, నేను 12 సినిమాలు తీశానండి. 12 సినిమాలకు అక్కడక్కడక్కడక్కడ ఆటంకాలు జరిగాయి, చాలా జరిగాయి. 12వ సినిమా ఏ ఆటంకం జరగకుండా జరిగింది అని అంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారే. ఎందుకంటే ఏ రోజు ఏది అడిగినా ఏ ఒక్కరికి కూడా పేమెంట్ ఆపని ప్రొడ్యూసరు ఈయననే చూస్తున్నాను నేను. ఏ రోజు కూడా డిస్కషన్ జరగలేదండి. సార్ ఇంత ఇవ్వాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలంటే అది అలా వెళ్ళిపోయింది అమౌంట్. ఎందుకు ఇవ్వాలి ఆర్పి గారు, దేనికి ఇవ్వాలి అని ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఇచ్చిన తర్వాత క్వశ్చన్ చేస్తాడు, మార్నింగ్ కానీ రేపు కానీ ఫోన్ చేసి, ఆర్పి గారు మన బడ్జెట్లో మనం ఇట్లా వెళ్ళాం కదా, అవును సార్ ఇది దానికి ఓకేనండి, ఇట్స్ ఓకే, అంతే ఉంటుంది తప్ప నుంచి ఇంకా వేరే ఏది డిస్కషన్ జరగలేదు, ఏ రోజు కూడా సమస్య తీసుకురాలేదు. కాబట్టి శ్రీనివాస్ గారు నిలబడితే కొన్ని 100 మంది బ్రతుకుతారు అని నిలబడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. 100% నిలబడతాడు ఆయన. మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తాడు, వచ్చే నెల ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో సినిమా ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమాలో మా డాండీ ఫ్రెండ్స్, కృపా ఫ్రెండ్స్, అందరు ఇమార్టల్ ఫ్రెండ్స్ అంతా ఉంటారు. అందరూ మీరు తప్పకుండా మాకు ఈ సినిమాని తీసుకునే బాధ్యత మీదే. నేను ఎవరి దగ్గరైనా ఎక్కడైనా మా వాడు ఉన్నాడంటే నేను ఏదైనా మాట్లాడతాను, కానీ ఫ్రెండ్స్తో ఉన్నాడంటే వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళని చెక్కేది మీరే కాబట్టి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్కి నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఇప్పుడు మీరు కలిసి అంత తిరిగారనుకోండి, 100% తిరుగుతుంటే చెడిపోతారు. కానీ వాళ్ళకి అనుక్షణం మీరు గుర్తు చేయాలి, అరే మేము చదువుకుంటున్నారా, మేము ఇంజనీరో డాక్టర్ అవుతాం, వాడు చెప్పినట్టుగా అయిపోతాం, మేము బతుకుతాం. కానీ నువ్వు హీరో అవుతానే బతుకుతావు. నువ్వు హీరో అవ్వాలంటే ఏం చేయాలి, మంచి నీ క్రమశిక్షణ ఉండాలి, నీ ఫిజిక్ బాగా చూసుకోవాలి, నీ ఫేస్ బాగా చూసుకోవాలి, నువ్వు ఇంకా ఏదేదో నేర్చుకుంటూనే ఉండాలి. ఎండకు తిరగొద్దు, గ్లామర్గా ఉండు, ఎప్పుడు బాగుండి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండు అని చెప్పేసి మీరు దయచేసి ప్రోత్సహించండి. వాడిని ఎక్కడ తిరిగినా కూడా వాడిని ఒక క్రమశిక్షణ పెట్టే బాధ్యత ఫ్రెండ్స్ మీదే. దయచేసి వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయండి. బట్ మా చిన్నోడికి థ్యాంక్స్ సారీ చెప్పాలి. డాడీ నేను ఒక పంచ కట్టుకొని వస్తాను, వైట్ షర్ట్ వేసుకొని వస్తాను అన్నాడు. పిచ్చోడుగా ఏంటి నువ్వు, హ్యాపీగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడంటే, డాడీ రజనీకాంత్ గారిని చూసావా, పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటాడు ఆయన. ఏంటి పెద్ద వాళ్ళందరినీ చూడు డాడీ, నువ్వు రాజమౌళి గారిని చూడు, ఎంత పెద్ద డైరెక్టర్ గడ్డం పెట్టుకొని పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటాడు ఆయన కూడా. మన సినిమాలో మన టాలెంట్, మన గ్లామరు, మన డ్రెస్సింగ్ స్టైల్ కనపడాలి డాడీ, బయట కాదు, బయట సింపుల్గా ఉండాలి డాడీ అన్నాడు. వాడు పొద్దుటి నుంచి ఆ డ్రెస్ అడుగుతున్నాడు. నేను నా వర్క్, సినిమా వర్క్లో ఆ పని మీద పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. వాడికి డ్రెస్ కొనివ్వడం మానేశాను, మర్చిపోయాను. వాడు పాత డ్రెస్ వేసుకొని వచ్చేసాడు. అందుకే వాడికి సారీ చెప్తున్నాను. నెక్స్ట్ ఈవెంట్లో వాడికి ఇదే డ్రెస్సు, ఇద్దరికి ఇదే డ్రెస్సు కొత్తది కొనిపిస్తాను. అది కూడా పాతది, అది మా ప్రొడ్యూసర్ గారు కొనిపెట్టారు. సినిమా డ్రెస్ అది, ఇది సినిమాలో ఉంటుంది. మా ప్రొడ్యూసర్ గారు మాత్రం ప్రతి సీన్కి డ్రెస్సులు కొనిచ్చాడు. సాంగ్కి అయితే అసలు ఏ సాంగ్కి ఒక 5-6 డ్రెస్సులు మార్చాలండి. ప్రతి డ్రెస్సులు వాళ్ళకి డ్రెస్సులకే దగ్గర ఒక 1 lakh పైన ఖర్చు పెట్టారండి డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు. ఎప్పుడు ఏది అడిగినా కాదని లేదండి. బట్ థ్యాంక్ యూ సార్. నా నిర్మాత, ఇంకో నిర్మాత శ్రీనివాస్ గారు ఉన్నారు, లాస్ట్ టైం సినిమా చేశారు. ఇప్పుడు మీలో ఒకడు అని, అది హిందీ డబ్బింగ్లో సినిమా యూట్యూబ్లో ఉంది, చూడండి. శ్రీనివాస్ గారు, నేను రియల్గా చెప్తున్నాను, నేను 12 మంది ప్రొడ్యూసర్స్ అంటే 12 మంది 12 కోట్లు నన్ను నమ్మి పెట్టింటారు కదా నా టాలెంట్ మీద. వాళ్ళందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాను.
ఈ 12 మంది ప్రొడ్యూసర్స్లో ది బెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు కాంతారా సినిమా శ్రీనివాస్ గారు ది బెస్ట్ అండ్ బెస్ట్. ఈయన ఇంకా మంచి సినిమాలు తీయాలి, ఆయన నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం తప్ప నుంచి నేనేం చేయలేను, బట్ నేను చేసే వరకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. ఇచ్చేసిన ప్రతి వారికి చాలా థ్యాంక్స్. దయచేసి మీ అందరూ ఈ సినిమాని ప్రమోషన్ చేయండి. థియేటర్లో రిలీజ్ చేస్తారు ప్రొడ్యూసర్ గారు. నేను ఒక బడ్జెట్ చెప్పాను ప్రొడ్యూసర్ గారికి, అది దాటి డబల్ అయింది సినిమాకు. ఆయన కూడా ఆయన భయపడలేదు, పెట్టుకుంటూనే వస్తున్నాడు, పెడుతూనే ఉన్నాడు. ఇంకా అది ఆయన నాకు ఇచ్చిన కాన్ఫిడెంట్, నేను ఆయన కాన్ఫిడెంట్, ఆయనే నాకు కాన్ఫిడెంట్ ఇస్తున్నాడు. బట్ మొమెంటో మర్చిపోయాం. శ్రీనివాస్ గారు ప్లీజ్ కమాన్ స్టేజ్ సార్. మీకు మొమెంటో మేము శ్రీనివాస్ గారి మొమెంటం తీయాలి. అండ్ రాంబాబు గారి మొమెంటో మన సౌండ్ ఇంజనీర్ ప్లీజ్ కమాన్ సార్. లంకేశ్వరుడు అని పేరు పెట్టుకున్నాడండి ఈయన. మన రాముడు ఉండే కాలము, మన రాముడు ఉండే దేశం, ఈయన లంకేశ్వర్ అని పేరు పెట్టుకున్నాడు. లంకేశ్వర్ గారు కూడా శ్రీనివాస్ గారు మా ప్లీజ్ కమాన్ స్టేజ్. మాకు యూనిట్ని ఎంతో సపోర్ట్ చేసి మాకు చాలా తక్కువ ధరకి ఇచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ప్రాబ్లం ఉంది కాబట్టి దూరంగా ఉన్నారు, సంతోషం. ఈ తారంగ సినిమా విషయంలోకి వస్తే ఈ సినిమా నిర్మాత రెడ్డి గారు నాకు బాగా తెలుసు. అలాగే మా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటే చాలా కాలంగా మంచి మిత్రుడైన, గతంలో చాలా సినిమాలు తీశాడు.